నైనతారా నువ్వు చాలా వరస్ట్ గా చేస్తావు. సెకండ్ హాఫ్ కూర్చుని ఉంటుంది తలలోకి వచ్చింది నాకు ఏంటిగా నీ సినిమా. అలా ఈయన ఫేమస్, ఇప్పుడు ప్రోమ్ నుంచి ఈయన ఫేమస్ అవుతాడు. అసలుకి వేరే లెవెల్. అసలుకి ఈ సినిమాతో మాత్రం వెయ్యి కోట్లు ఇంగ్లీష్ డైలాగ్ చెప్పండి డిస్రెస్పెక్ట్ ఇచ్చిన అవార్డులలో ప్రతి సినిమా వచ్చి ఆ ప్రతి హీరోకి ఎలివేషన్ ఇస్తాడు కానీ ఆ తర్వాత జననాయకుడు వచ్చినప్పుడు మాత్రం వెయ్యి కోట్లు ఇంగ్లీష్ డైలాగ్ చెప్పండి టాక్సిక్ హిట్ కొట్టిండో లేదు కానీ అందరు హీరోలను అయితే కొట్టిండన్న. ప్రతి సినిమా వచ్చి ఆ ప్రతి హీరోకి ఎలివేషన్ ఇస్తాడు కానీ ఆ తర్వాత జననాయకుడు వచ్చినప్పుడు తలపతి అన్నాడు. ఈయన ఫేమస్, ఇప్పుడు ప్రోమ్ నుంచి ఈయన ఫేమస్ అవుతాడు. అసలుకి వేరే లెవెల్. అసలుకి ఈ సినిమాతో జానీ సిన్స్ మర్చిపోతాము. ఈ సినిమాతో జానీ సిన్స్ మర్చిపోతాము. వన్ అండ్ ఓన్లీ యష్ అని చెప్తాము. ఒక్కొక్క హీరోనితో ఇద్దరు ముగ్గురు పిల్లలు కన్నాడన్న. ఆఖరికి అరుంధతి సినిమాలో పసుపతి అయిన అరుంధతిని వదిలేసింది కానీ ఈ యష్ మాత్రం ఏ హీరోని వదలలే అన్న. అంతలా బండి పిసికిండు. ఒక్కొక్క మంచం కాదు 100 మంచాలు ఇరగాలని దాని ఒక్క హీరోని గురించి చెప్తా. నైనతారా నువ్వు చాలా వరస్ట్ గా చేస్తావు. ఎందుకంటే మా అల్లు అర్జున్ కి డిస్రెస్పెక్ట్ ఇచ్చిన అవార్డులలో సో నువ్వు వరస్ట్ హీరోయిన్ అని చెప్పుకోవచ్చు. నువ్వు పనికిరావు టాలీవుడ్ లా. మా అల్లు అర్జున్ బాయ్కి మోసం చేసిన దాన్ని టీఎఫ్ఐ లో బ్యాన్ చేయాలి. నడుస్తూనే ఉంటాయి, ఏదో వచ్చి వదులుతూనే ఉంటారు. సాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. సినిమా బాయ్ బయటికి వచ్చి ఏం చెప్తుంటా జానీ సిన్స్ అంట ఏమో అంటుండే. ఫస్ట్ హాఫ్ ఏంటి సినిమా మొత్తం అర్థం కాలేదు. సినిమా మొత్తం బాగుంది బ్రో, సూపర్ ఉంది. ఏం లేదు బ్రో, అసలు కొడుకు ఎందుకు వస్తాడో అర్థం కాదు. సెకండ్ హాఫ్ లో కొడుకు వచ్చి ఎందుకు ఆనందం చెప్తాడో అర్థం కాదు. నిజం చెప్పు, చేతికి 5,000 ఉంటాయి అన్న. ఈ సినిమాలో 5 రీజన్లు ఉంటారన్న. మామూలు సినిమా మాత్రం పిచ్చెక్కించాడు ఎస్ గారు మాత్రం. నిజంగా ఎస్ గారు కేజీఎఫ్ మించి ఉంటదనుకున్న టైంలో ఈ సినిమా కూడా ఆ విధంగా ఉంటది అనుకున్నప్పుడు ఫస్ట్ హాఫ్ ఓవరాల్ వెళ్ళిపోద్ది. సెకండ్ హాఫ్ ఎక్కడికో తీసుకెళ్తున్న టైంలో సెకండ్ హాఫ్ మాత్రం చాలా అస్సలు సెకండ్ హాఫ్ కూర్చుని ఉంటుంది థియేటర్. తలలోకి వచ్చింది నాకు ఏంటి కానీ ఈ సినిమా. అలా తీసారని అభిమాని మా ఎస్ గారు. ఏం చెప్పాలంటే దిల్రాజ్ గారు, మీరు ఇంకా అసలు ఏమైందో మీరు ఎవరు బాల్ మట్టిసా తెలియదు కానీ ఒక్కసారి మంత్రి గారికి వెళ్ళి ఏదో కొంచెం పూజ చేయించుకోండి. మాత్రం ఈ ఇయర్ మొత్తం అనుకున్నాను ఈ సినిమా నేను ఏం అనుకోలేదు. మొన్నటి వరకు అనుకున్నాను మన శివ గారు ఈయనే అనుకున్నాను, వంశీ గారు అనుకున్నాను. వంశీ గారు అదృష్టమంతులు ఇంకా 3 సినిమాలు యాక్టరీ కొట్టేశారు ఆయన నిర్మాతగా ఉండి. మీరు కూడా ట్రై చేయండి, ఏదో గుడికెళ్ళి ఏదో మంత్రం చూపించుకోండి. మీరు నెక్స్ట్ సినిమా మంచిగా చూపించండి. మీరు చాలా మంచి డైరెక్టర్గా దిల్రాజ్ గారు బాగా చేస్తారు, కొట్టేస్తారు. మీరు చాలా మంచి కొట్టేస్తారు. మీరు మంచి సినిమాలు ఇచ్చే తెలుగు ఇండస్ట్రీకి ఒకసారి ఆలోచించండి. మంచి సినిమాలు ఇవ్వండి. ఈ సినిమా మిమ్మల్ని చూసి మనం వచ్చాను చూడడానికి. ఈ సినిమా బాగుంటుంది అనేసి నిజం చెప్పాలంటే